అంటే ప్రశ్న అడిగేవాళ్ళు, వేణుస్వామిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు, వేణుస్వామిని ట్రోల్ చేసేవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు అనేది అర్థమవుతా ఉంది. వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్ అని ఒకడంటాడు. అసలు వేణుస్వామి వల్లే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడని ఒకడంటాడు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించడం. చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది? చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత. అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోతే రాజయోగం లేదా చంద్రబాబు నాయుడుకు? బ్రహ్మాండంగా వచ్చింది కదా రాజయోగం. మరి అప్పుడు వీళ్ళను దేనితో, అప్పుడు వీళ్ళందరినీ దేనితో పోల్చాలంటారా? ఇంకేంటి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత ఏం జరిగింది? ఆయన సీఎం అయ్యారండి. ఓకే. రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన కూడా సీఎం అయ్యారండి. మార్చి లోపు కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైతుంది? ఆయన కూడా సీఎం అవుతాడు. సీఎం అవుతారు. అంటే ఈ జనరేషన్ లో కలియుగంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే కసి మీద ఉంటాడో వాళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు అని ప్రాక్టికల్ గా మన సమాజము, మన ప్రస్తుత ధర్మము చెబుతోంది. ఓకే. దీనికి వేణుస్వామి జాతకాలు అవసరం లేదు, రాజయోగాలు అవసరం లేదు. మనకు ఒక సామెత ఉంది ప్రపంచంలో, భారతదేశానికి సంబంధించిన సామెత ఏమిటంటే పిల్లినైనా సరే రూమ్ లో వేసి కొడితే పులి అవుతుంది అని ఒక సామెత. అవునండి. సో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో సీఎం ఎవరి కోసం మార్చినాడు? భార్య కోసం మార్చినాడు. పుష్ప సినిమాలో, పుష్ప 2 సినిమాలో. మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ జైలుకు పోయి నేను నిన్న టెన్షన్ పడ్డా. నిన్నంతా టెన్షన్ పడ్డా. రాజయోగం అన్నాము. నేను రాజయోగం అన్నా కొంపదీసి అల్లు అర్జున్ జైలుకు పోడా ఏంటి? కొంపదీసి అల్లు అర్జున్కు బెయిల్ వస్తుందా ఏంది? అంటే ఒక్కరోజు కూడా జైల్లో ఉండకపోతే నా మాట తప్పవుతుంది కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే జైల్లో ఉంటే కానీ రాజయోగం రాదు. ఓకే. అంటే జాతక పరంగా నాకున్న జ్ఞానము ఏంటిదంటే అల్లు అర్జున్ జైల్లో ఉంటే గానీ సీఎం గాడు. ఓకే. అరే ఇదేంది, నేనేమో రాజయోగం అని చెప్పినా బెయిల్ వచ్చేస్తుంది అని నాకు టెన్షన్ రాత్రి 10 వరకు. అంటే నేను చెప్పింది అంటే ఇక్కడ నేను చెప్పింది జరగదని కాదు, అల్లు అర్జున్కు రాజయోగం లేదో అని నా బాధ. కానీ సడన్ గా రాత్రి 11 క్లారిఫై అయింది, ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు. అమ్మా వెంకటేశ్వర స్వామి వారికి దండం పెట్టుకున్నా. స్వామి అయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. ఏ రాష్ట్రము అనేది తర్వాత విషయం, ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు. సో నేను చెప్పింది జరుగుతుంది. సో రాజయోగం అంటే జైలుకు పోతే రాజయోగం కాదు అన్నాడంటే వాడికి భారతదేశంలో ఉండే అర్హత లేదు, మనిషిని అని చెప్పుకోవడానికి అర్హత లేదు. కారణం ఏంటి అంటే ఇప్పుడు పాలించేటువంటి భారతదేశంలో హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు, ఇంతకుముందు హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టరు జైలుకు పోయి వచ్చినాడు, అలాగే చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చినారు. పోయి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ఉన్నారు. సో రాజయోగం అనేది జైలుకు పోవడం వల్ల ఏదో కొంపలు మునిగిపోవు. పుష్ప సినిమాని ఆపుదాం అనుకుంటే ఇవాళ 1500 కోట్ల చెరువులో ఉంది 1 వీక్ లో పుష్ప సినిమా. ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్. నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోని దేశం యావత్తు నేషనల్ మీడియా కోడై కూసింది, ఆయన గురించి ప్రచారం చేసింది. సో అది చాలు ఆయనకు. సో ఆయనకు రాజయోగం ఉందా లేదా, వేణుస్వామి జాతకాలు తుస్సా పస్సా అనేది ఆగస్టు నుండి జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అసలు ఆగస్టు నుండి ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో? ఫస్ట్ ఆగస్టు నుండి కన్వెన్షన్ కూలగొట్టడం నుండి స్టార్ట్ అయిన సమస్య, ఆర్జీవీతో మొదలైన సమస్య, మంచు ఫ్యామిలీతో మొదలైన సమస్య, అల్లు అర్జున్తో మొదలైన సమస్య. అసలు ఏమైంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, అసలు ఏమైంది అనే ఆలోచన చెయ్యకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆలోచన చేయాల్సింది ఎందుకు ఆగస్టు నుండి మనం వేణుస్వామిని గెలికినప్పటి నుండి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది? రేపు మార్చి నుండి 2025 మార్చి నుండి మళ్ళీ ఏదో రాజకీయంగా పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది కదా ఆలోచన చేయాల్సింది. నేను ఒకటే మాట అన్నా, 2 తెలుగు రాష్ట్రాలలో పక్కన పెడితే తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు ఇట్లాంటి 4 పెద్ద ఇన్సిడెంట్లు ఎప్పుడన్నా చూసినారా మీ జీవితంలో తెలుగు ఇండస్ట్రీలో? లేదు కదండి, ఇంకా చూడలేదు కదా. ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు ఒక టాప్ హీరోకు సంబంధించిన కన్వెన్షన్ కూలగొట్టడము, ఒక పెద్ద డైరెక్టర్, భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ను టార్చర్ పెట్టడము, ఒక హీరోను
పాన్ ఇండియా హీరోను ఒకరోజు జైల్లో పెట్టడము, అలాగే 72 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక వ్యక్తి గొడవలు, మోహన్ బాబు గారు, ఇవన్నీ ఎప్పుడన్నా మీ జీవితంలో చూసారా? లేదండి. మరి నేను ఆల్రెడీ ఆగస్టులోనే చెప్పాను కదా తెలుగు చిత్ర పరిశ్రమకి గింగిరాలు తిరుగుతుందని. మరి దాని అర్థం అదే కదా. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతాయి. సో నేను అందుకనే అంటున్నాను, నేను తుస్సా పస్సా బుస్సా అనేది సమాజంలో ఉండే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప ప్లూటో గురించి కామెంట్ చేసే శాస్త్రజ్ఞులాగా ఒక రూమ్ లో కూర్చోనో ఇంకో దగ్గర కూర్చోనో మాట్లాడుకునే వాళ్ళతో నాకు పట్టింపు లేదు, నేను పట్టించుకోను. అల్లు అర్జున్ ఎవరు అవునన్నా కాదన్నా, అల్లు అర్జునే కాదు, మనిషి పుట్టిన ఎవడైనా సరే ఒక రూమ్ లో వేసి కొడితే పిల్లి ఎలా పులయిందో ఖచ్చితంగా జీవితంలో కసి అనేది ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తది. స్వామి, మాకు చాలా అంటే సామాన్యులు కూడా డౌట్ ఏంటంటే, మీరేమో జాతకం చెప్తారు, న్యూమరాలజిస్ట్ ఒక ఆయన చెప్తారు, చేయి చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు, ఫేస్ చూసి రీడింగ్ అంటారు. ఏది నమ్మాలో అర్థం అవ్వట్లేదండి మాకు. అంటే మనకు ప్రామాణికము న్యూమరాలజీ అనేది మన దేశానికి సంబంధించింది కాదు జనరల్గా, అంటే సంఖ్యాశాస్త్రము అంటారు. బట్ మీకు అక్యూరెన్సీ అనేది జ్యోతిష శాస్త్రంలో వచ్చినంత అక్యూరెన్సీ మీకు దేంట్లో కూడా రాదు. అంటే పామిస్ట్రీ, హస్త సాముద్రికము, అలాగే ఫేస్ రీడింగు, అలాగే సంఖ్యాశాస్త్రము, అలాగే జ్యోతిష శాస్త్రము. కానీ ఈ పై మూడిట్లలో మీకు ముఖాన్ని చూసి, చేతి చూసి, అంటే చేతి రేఖలు చూసి, నెంబర్ చూసి చెప్పడము అనేటువంటిది డిఫరెంట్ కైండ్ ఆఫ్. బట్ ఒక వ్యక్తి పుట్టినటువంటి జాతకాన్ని, పుట్టిన సమయాన్ని, అలాగే తేదీని, లగ్నాన్ని అంచనా వేసి చెప్పేది జ్యోతిష్యం. సో జ్యోతిష్యం అనేటువంటిది మీకు అక్యురేట్గా వస్తుంది, మిగతా వాటి మీద తీసుకుంటే అక్యురేట్గా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌరమానాన్ని బేస్ చేసుకొని, చాంద్రమానాన్ని బేస్ చేసుకొని జాతకాలు ఉంటాయి. ఇప్పుడు సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశంలో మనం చాంద్రమానాన్ని బేస్ చేసుకొని మనం జాతకాలు చెప్తాము. సో చాంద్రమానే అని మనం స్టార్ట్ చేస్తాం. కానీ సౌరమానానికి వచ్చేటప్పటికి నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే రవి కర్కాటక రాశి స్థితే, రవి మకర రాశి స్థితే అని చెప్పి మాట్లాడతారు. సో వాళ్లకు మనకు తేడా ఏముంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణ మీరు ఇంగ్లీషు క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది మనకు. అంటే మీరు జాతకాల గురించి బుక్కిలో చూస్తే జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 మధ్యలో పుట్టిన వాళ్ళందరూ ఒక రాశికి వస్తారు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు పుట్టిన వాళ్ళందరూ ఒక రాశి వస్తారు. సో వాళ్ళందరినీ ఆ రాశి ఏ రాశిలో ఉందో ఆ రాశిని బేస్ చేసుకొని వాళ్ళు జాతకాలు చెప్తారు. సో దాంట్లో కొన్ని లక్షల మంది పుట్టుంటారు. అంటే నాకు తెలిసి ఒక రాశిలో ఒక నెలలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు. అవునండి, అంతే కదా. ప్రపంచవ్యాప్తంగా పక్కన పెడితే భారతదేశంలోనే ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు, ఎన్ని లక్షల మంది పుట్టుంటారు. కానీ మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది, ఒక లగ్నంలో మహా పుడితే 7 లేదా 40 మంది అంటుంది. సో మనం ఇక్కడ అనలైజ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం డిసైడ్ చేయడానికి తక్కువ మంది ఉంటారు. కానీ అదే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే అది వేరే. సో నా ఉద్దేశం ప్రకారము జ్యోతిషం అనేది అక్యురేట్ ఉంటుంది, పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు. కారణం ఏంటంటే పుట్టిన సమయాన్ని గనక కరెక్ట్ గా మనకు వాళ్ళు చెబితే ఖచ్చితంగా జాతకం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ పుట్టిన సమయం సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా జాతకం అనేటువంటిది అటు ఇటుగా తారుమారయ్యే అవకాశం ఉంది. పుట్టిన జాతకం అంటే బిడ్డ బయట అంటే ఇలాగా ఇప్పుడు సిజేరియన్ ఆపరేషన్ ఉన్నదండి, ఇలా కట్ చేసిన తర్వాత వచ్చినప్పుడు టైం అంటారా, ఎలా అంటే ఏ టైం అంటారు? కరెక్ట్ గా బిడ్డ బయటికి వచ్చిన సందర్భం, మొత్తం బేబీ అంతా బయటకు వచ్చినటువంటి సందర్భం, ఆ టైం మనం చూసుకుంటాం. అదే అండి, ఆ టైం. చాలా మంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, సిజేరియన్ ఆపరేషన్ పెట్టుకున్నారు. అవును, దానివల్ల మరి జాతకం మరి వీళ్ళు టైం పెట్టుకున్నారు, మనం పెట్టుకుంటున్నాము అని మనం డిసైడ్ అవుతున్నాం. కానీ ఆ టైంకి ఉమ్మనీరు తగ్గడమో, లేదంటే 2 గంటల ముందే ఉమ్మనీరు తగ్గడమో, లేదంటే డాక్టర్ అటో ఇటో రావడమో, చాలా రకాల సమస్యల వల్ల మీకు ఆ లగ్నానికి వాస్తవంగా మీకు ఏమవుతుందంటే, చాలా వరకు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అసలు ఈ సమాజంలో ప్రచారం చేసేవాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. అసలు సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అంటే ఒక తల్లికి, గర్భంతో ఉన్న ఒక తల్లికి సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అని ముహూర్తం మనం పెడుతున్నాం కరెక్టే. కానీ ముహూర్తం పెట్టేటువంటి పండితుడు దేన్ని బేస్ చేసుకొని పెడుతున్నాడు అనేది ముఖ్యం. చాలా వరకు ఈ నక్షత్రం బాగుంది, అశ్విని నక్షత్రం బాగుంది, ఈ రోజు 3వ పాదం 2వ పాదం 1వ పాదం బాగుంది, ఈ టైంలో చెయ్యండి అని చెప్పేవాళ్లే తప్ప అసలు లగ్నములో ఎవరున్నారో, వ్యయంలో ఎవరున్నారో, 6వ ఇంట్లో ఎవరున్నారో, తల్లికి ఎలా ఉంది, తండ్రికి ఎలా ఉంది, సో అసలు దశమ స్థానం ఏంటి, ఏకాదశంలో ఎవరున్నారు, వ్యయంలో ఎవరున్నారు, శని దృష్టి ఎవరి మీద ఉంది,
సో మరి పుట్టబోయేటువంటి పిల్లనో పిల్లగాడో మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏంటి పరిస్థితి, రేపు పొద్దున పుట్టినవాడి వల్ల తల్లి తండ్రికి ఏమైనా ప్రమాదం సంభవిస్తుందా, లేదా కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం సంభవిస్తుందా. సో ఇన్ని రకాల సమస్యలు అనలైజ్ చేయాలి అంటే ఆ పుట్టబోయేటువంటి లగ్నాన్ని ముందే డిసైడ్ చేయాలి. ఆ లగ్నాన్ని డిసైడ్ చేసిన తర్వాతనే ముహూర్తం పెట్టాలి. కానీ నాకు తెలిసి 99% మంది పండితులు అంతవరకు వెళ్ళరు. చాలా వరకు నక్షత్రాన్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తారు. సో నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పినప్పుడు జాతకాలు మనం అనుకున్నట్లుగా ఉండవు. ఎందుకంటే దశాచిత్రం ఏమొస్తుంది, ఆ దశాచిత్రంలో ఆ ప్రత్యేకించి దశాచిత్రంలో ఉండేటువంటి గ్రహం ఎక్కడుంది, బుధ మహర్దశ అంటే బుధుడు ఎక్కడున్నాడు, రాహు మహర్దశలో రాహు ఎక్కడున్నాడు, శుక్ర మహర్దశలో శుక్రుడు ఎక్కడున్నాడు. ఉదాహరణ రవి మహర్దశ నడుస్తుంది, సపోజ్ రవి శని కలిసి ఉన్నారు, సో టోటల్ గా తండ్రికి ఇబ్బంది అవుతుంది. సో చంద్రుడు రాహు కలిసి ఉన్నాడు, చంద్ర మహర్దశ ఉంది, తల్లికి ఇబ్బంది అవుతుంది. మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో పుట్టగానే తల్లికి ఏదో అపాయం సంభవించింది అని అంటాం డెలివరీలో. కారణం ఏంటి అంటే మీరు 100% ఆ జాతకాన్ని విశ్లేషించినప్పుడు చంద్రుడు నీచంలో ఉండడం మనం గమనించి ఉంటాం. అలాగే పుట్టిన కొన్ని సందర్భాలలో మీకు కూడా తెలుసు, మూలా నక్షత్రంలో పుడితే తండ్రికి మంచిది కాదు అంటారు, తెలుసు కదా విషయం. సో మరి మూలా నక్షత్రంలో ఒక్కొక్కసారి పుడితే కొన్ని గడియలు ఉంటాయి. మూలా నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో, మూలా నక్షత్రంలో అమావాస్యలో తిథి దోషం ఉంటుంది, సినీ వ్యాలీ అని ఒక తిథి దోషం ఉంటుంది. అట్లా చాలా దోషాలు ఉంటాయి. సో అంత ఈజీ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో సిజేరియన్ చేస్తున్నాము అయిపోతుంది అనుకుంటారు, కానీ అది కూడా భగవత్ సంకల్పమే. సిజేరియన్ మీరు ఫోన్ చేసి అడిగేటువంటి జ్యోతిష్యుడు ఎలా డిసైడ్ చేస్తున్నాడు అనే దాని మీద పుట్టబోయేటువంటి బిడ్డ జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ఫోన్ చేసే సమయాన్ని డిసైడ్ చేసేది భగవంతుడు. భగవంతుడు ప్లస్ మీకు జ్యోతిష్యుడి ద్వారా నోటి ద్వారా చెప్పించేవాడు భగవంతుడు. అంతేగాని మేము మంచి ముహూర్తం పెట్టుకున్నామని మీరు అనుకుంటారు తప్ప అసలు మంచి ముహూర్తం అవునా కాదా అని మీరు ఎవరిని బిలీవ్ చేస్తున్నారు? జ్యోతిష్యుడిని బిలీవ్ చేస్తున్నారు. అసలు జ్యోతిష్యుడు అనేవాడు ఆ సమయంలో ఆయన జాతకం ఎలా ఉంది, ఆయన మానసికమైన పరిస్థితి ఎలా ఉంది, తను కూల్ గా ఉన్నాడా, తను కమర్షియల్ యాంగిల్లో ఉన్నాడా, తను ఫోన్ చేసిన వ్యక్తితో సవివరంగా మాట్లాడగలిగినటువంటి పరిస్థితిలో ఆ జ్యోతిష్యుడు ఉన్నాడా, ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. కంగారుగా మాట్లాడేస్తాడు. మరి అంతే. ఇప్పుడు ఏముంది, ఇట్లా ఫోన్ చేసాను చూడ, ఓకే అమ్మా అశ్విని బాగుందమ్మా రేపు చేసేయండి, అది తప్పు కదా. అమ్మా నాకు 1 hour సమయం ఇవ్వండి, నేను మొత్తం లగ్నాన్ని వెతుకుతా, దశాచిత్రాన్ని చూస్తా, మళ్ళీ మీ ఇంట్లో మేషరాశి అంటున్నారు, కన్యారాశి కానీ వృశ్చిక రాశి వాళ్ళు కానీ ఉంటే షష్టాష్టకాలు అవుతాయి, మరి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి వృషభ రాశి అయితే తులారాశి వాళ్ళు ఉంటే షష్టాష్టకాలు అవుతాయి. సో ఇవన్నీ అనలైజ్ చేయాలి కదా. ఇవన్నీ అనలైజ్ చేయకుండా బ్లైండ్ గా ముహూర్తం పెట్టేసి ఇచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది అంటే అదే చెప్తున్నా, అదే తప్పు. సమాజంలో జరిగే తప్పు అదే. సో మనం అనుకుంటున్నాం సిజేరియన్ అని, కానీ సిజేరియన్ ని కూడా కమాండ్ చేసేది భగవంతుడు. అది నేను చెప్పే పాయింట్. వేణుస్వామి గారు ఎవరన్నా అంటే ఒకసారి డాక్టర్ గారు ఏం చెప్తారంటే అండి, అమ్మా నీకు 2 days 3 daysలో ఆపరేషన్ చేయాలి, కొద్దిగా తేడా ఉంది, నువ్వేం టైం పెట్టుకోమంటారు. అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అవుతారు, కానీ మళ్ళీ డాక్టర్లే మారుస్తారండి. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, ఇప్పుడు ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సమయం ఇది శనివారం అండి. మామూలుగా ఏమంటారంటే మండే రోజు గురుగారు ముహూర్తం పెట్టండి అంటారు. మనం మండే రోజు ముహూర్తం పెట్టిన తర్వాత